హాయ్ అండి. ఇగో చింత చిగురండి ఇది. చింత చిగురు కందిపప్పు అండి చేస్తాను. ముందుగా పప్పు నైట్ వేపాలండి, వేపితే టేస్ట్ బాగుంటుంది. ఇదిగండి ఇట్లా నలిపితే కాడలన్నీ వచ్చేస్తాయండి. ఇగో ఇట్లా కాడలు మొత్తం వచ్చేస్తాయి. ఇగో ఇలా నలపాలండి. ఇదండి పప్పు. ఇదండి దోరగా వేగింది పప్పు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తానండి. పప్పు కడిగేయాలి. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నా. ఇదండి పప్పు కడిగి చేస్తాను. 1 గ్లాసు పప్పుకి 2 గ్లాసులు వాటర్ వేయాలండి. ఇదండి పచ్చిమిర్చి, ఉల్లిపాయ, 1 టమాటా ఇవన్నీ ముక్కలు కట్ చేసి ఇప్పుడు పప్పులు వేసేయాలండి. ఇవన్నీ పచ్చిమిర్చి అవన్నీ వేస్తాను. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఒక 3 విజిల్ వచ్చే వరకు 3-4 విజిల్ వచ్చే వరకు పెట్టాలి. ఇదండి ఇన్ని కాడలు వచ్చేవండి. ఇప్పుడు శుభ్రం కడిగేయాలండి. ఇదిగండి ఇట్లా కడగాలి. చూడండి ఇలా కడిగితే ఏమైనా ఇసుకున్నంత పోతుంది. ఇదిగండి పప్పు కొంచెం ఉడికింది. ఇప్పుడు ముందుగా కడిగే చింతాకు వేస్తుందండి. చూడండి, ముందే చింతాకు వేస్తే అదేమవుద్దంటే పులుపుకి పప్పు ఉడకదండి. కొంచెం వాటర్ సరిపోతే వేసుకోవాలండి. పసుపు వేస్తుందండి. పచ్చిమిర్చి వేసాం కదా, కొంచెం కారం వేసుకోవాలి. ఇదండి చింతాకు ఉడికిపోయింది. ఇప్పుడు సరిపడి ఉప్పు వేసుకోవాలి. ఈ పప్పు గుత్తో మంచిగా అంత కలిసేలా మెదపాలండి. ఇది పోపు వేస్తుందండి. ముందుగా కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇదిగండి పోపు దినుసులన్నీ వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కొంచెం మెంతులు వేసాను. ఎండుమిర్చి, తెల్లిపాయ వేసానండి. ఇప్పుడు ఇదిగండి పప్పు ఇట్లా మెదపాలి. చూడండి, కరివేపాకు. ఇదిగండి పోపు వేగిపోయింది. చూడండి ఎర్రగా వేగింది పోపు. ఇదిగండి స్టవ్ ఆఫ్ చేస్తాను. పోపు ఎర్రగా వేగిపోయింది. ఇప్పుడు పప్పులు వేసాలండి. ఇది పోపు పప్పులు వేసాలండి. ఇదిగండి చింత చిగురు పప్పు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇదిగండి చింత చిగురు పప్పు. టేస్ట్ చాలా బాగుంటుంది. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి.